పంచభూతములతో సామరస్యత అనే సబ్జెక్ట్‌ని తెలియజేయబోతున్నారు. ఓవర్ టు ప్రసాద్ గారు. నన్ను పరిచయం చేసినందుకు హంస గారికి ధన్యవాదాలు. సినిమా బాండ్స్. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன், வாழ்க మహర్షి, గురువే తునై, ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ మహర్షి. నిరాకారులై పరబ్రహ్మ స్వరూపులై నన్ను నడిపిస్తున్న తత్వజ్ఞాని గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, డబల్సీసీ ప్రెసిడెంట్ గారైన పద్మశ్రీ మైలానందన్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గాను, స్టేట్ కోఆర్డినేటర్ గాను, సీనియర్ ప్రొఫెసర్గా ఉన్న అరుణిధి శ్రీరణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వనజామూర్తి గారికి, స్టేట్ డెవలప్మెంట్ కమిటీ ఏపీఎస్డిసి ఐటీ డిపార్ట్మెంట్ వారికి, ఈరోజు ఇక్కడికి వేయించేసిన అందరికీ కూడా నమస్కారాంజలి. ఈరోజు మనం పంచభూతములతో సామరస్యత అనే అంశం పైన కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. పంచభూతములు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదిటిని కూడా పంచభూతములు అని చెప్పి అంటే మనందరికీ తెలిసిన విషయమే. దీన్నే పృథ్వీ, ఆప, తేజు, వాయు, ఆకాశములని కూడా అంటారు. ఈ పంచభూతాలు అనేవి అవి ఎక్కడున్నాయి, వాటితో మనకి సామరస్యత అవసరమా ఏమిటి అని కొంత మనకి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ పంచభూతములతో మన జీవితం ప్రారంభమై చివరి క్షణం వరకు ఈ పంచభూతాలతోనే మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. నిజమైనటువంటి బంధువులు, స్నేహితులు ఈ పంచభూతాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఈ పంచభూతాలు లేకుండా మన మనుగడ అనేది లేదు. ఈ పంచభూతాలతోనే మన జీవన ప్రయాణం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ పంచభూతాలు అనేవి అసలు ఎక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి? ముందుగా మన భూమిని తీసుకుంటే గనక 25,000 మైళ్ళ చుట్టుకొలత కలిగి భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ భూమి నుండి మనకి ఆహారం లభిస్తూ ఉంది. ఎన్నో విలువైనటువంటి సముదాయాన్ని కూడా మనం భూమి నుంచి పొందుతా ఉన్నాం. నీరు, మనందరం కూడా నీరుని మనం తాగడానికి ఉపయోగించుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నాం నీరుని. అదేవిధంగా అగ్ని, మనం వాటికి కానివ్వండి దేనికైనా సరే అగ్ని లేకుండా జీవనాన్ని మనం ఊహించుకోలేం. అదేవిధంగా వాయువు, ఒక క్షణం గాలాడకపోతేనే మనం కిరిబికిరిపోతూ ఉంటాం. ఆకాశం, మన కంటికి కనిపిస్తున్నటువంటిది ఆకాశం. ఇది మామూలుగా సహజంగా మనందరం కూడా వాడుకలో పంచభూతాల గురించి కొంత మనకి విధమైనటువంటి భావనలు కలిగి ఉంటాయి. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా పంచభూతాలు అంటే భూమిని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నాం, నీరుని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నాం, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశం నుంచి మనం శాటిలైట్స్ కానివ్వండి ఇట్లాంటి విషయాలు మనం పొందుతా ఉన్నాం అని చెప్పని పంచభూతాల గురించినటువంటి అవగాహనను మనం కలిగి ఉంటాం సాధారణంగా సమస్త మానవాళి. అయితే ఈ పంచభూతాలు అనేవి ఎలా ఆవిర్భవించాయి, ఇవి ఏ విధంగా ఉన్నాయి అని కనుక మనం ఆలోచిస్తే, శుద్ధ మహాబయలు, అబ్సల్యూట్ స్పేస్ అని చెప్పి అన్నారు స్వామీజీ. శుద్ధ మహాబయలు తన యొక్క స్వీయ ఒత్తిడి వల్ల అన్ని వైపుల నుంచి ఒత్తిడి కలిగించుకోవడం వల్ల అతి సూక్ష్మమైనటువంటి పరమాణువులుగా శుద్ధ మహాబయలు తన్మార్పు చెంది ఈ పరమాణువుల్ని తిరిగి ఒత్తిడి చేయడం వల్ల కొన్ని పరమాణువులు సమూహాలుగా మారి అణువులుగా మారాయని మనకు తెలుసు. ఈ అణువులే
వాటి యొక్క వేగానుసారంగా పరమాణువులను బయటికి వదులుతున్నప్పుడు ఇవి ఆకాశంగా, అగ్నిగా, ఆకాశంగా వాయువుగా, అగ్నిగా, ద్రవముగా, ఘనముగా, పంచమహాభూతాలుగా మార్పు చెందాయని మనకి మహర్షి గారు తెలియపరిచారు. సూర్యుని నుండి కొన్ని కణాలు ఇవన్నీ ఏర్పడినప్పుడు సృష్టి ఆవిర్భావం సమయంలో ఆ సూర్యుడి నుండి వెలువడినటువంటి కొన్ని కణాలు, కొన్ని గ్యాసెస్ ఇవన్నీ కూడా కొన్ని శకలాలు గోళాలుగా మారి ఇవన్నీ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరిగేటువంటి ఆకాశంలో ఈ విధంగా మన భూమిని తీసుకుంటే గనక కొన్ని కక్షలుగా ఏర్పడినప్పుడు ఈ భూమి ఇదొక చిన్న అగ్నిగోళంగా ఉంది. మొదట్లో భూమి మీద ఒక రోజు అన్నప్పుడు 6 గంటలు మాత్రమే ఉండేది. ఎందుకంటే భూమి చాలా వేగంగా తిరుగుతూ ఉండేది. ఒక పెద్ద మార్స్ లాంటి ఒక గ్రహం దీన్ని ఢీకొట్టడం వల్ల దీని నుంచి ఆకృతి కొన్ని శకలాలు విడబడి ఆ యొక్క భూమి యొక్క చుట్టూతా ఒక చిన్న ఉపగ్రహం లాగా గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఒక చంద్రుడు ఉపగ్రహం ఏర్పడడం అనేది జరిగింది. మొదట్లో భూమికి చంద్రుడు బాగా దగ్గరగా ఉండేవాడు. 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. కొంతగా దూరంగా ప్రతి సంవత్సరం భూమి నుంచి చంద్రుడు కొంచెం దూరంగా జరగడం వల్ల ప్రస్తుతం 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని సైన్స్ చెప్తా ఉంది. ఇలా ఈ మార్స్ లాంటి ఒక గ్రహం ఢీకొనడం వల్ల భూమి మీద కొంచెం భూమి 23.5 డిగ్రీల్లో వంకరగా తిరుగుతా ఉంది. ఈ విధంగా జరగడం కూడా ఒక రకంగా మంచిదే అయింది. ఎందుకంటే ఆ విధంగా వంకరగా ఉండి భూమి తిరగడం వల్ల మనకి ఋతువులు అనేవి ఏర్పడని చెప్పి సైన్స్ చెప్తా ఉంది. మొదట్లో భూమి మీద 200 డిగ్రీలు టెంపరేచర్ ఉండేది. 1000 డిగ్రీల టెంపరేచర్ ఉండేది మొదట్లో. అంటే ఒక అగ్నిగోళంగా ఉండేది. దీని మీద లావా లాంటి ప్రవాహం నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉండేది. ఒక అగ్నిగోళంగా ఉండి. వాటి తర్వాత భూమి మీద కొన్ని ఉల్కలు, కొన్ని కోట్ల కొద్ది ఉల్కలు భూమి మీదకి చేరి చేరేటప్పుడు ఆ ఉల్కలలో నీటి యొక్క చుక్కల్ని తీసుకుని వచ్చాయని సైన్స్ చెప్తా ఉంది. దీనికి సంబంధించి 1998లో జరిగిన ఒక పరిశోధనలో ఒక ఉల్కను పరీక్షించినప్పుడు ఈ ఉల్కలో నీరు యొక్క కణాలు దాగి ఉన్నాయి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో ఈ విధంగా భూమి మీద ఉల్కలు వచ్చి చేరినప్పుడు ఆ ఉల్కల్లో ఉన్నటువంటి నీరు భూమి మీద అంతా కూడా కొన్ని సంవత్సరాల కాలం నిరంతరం కూడా ఈ ఉల్కలు భూమి మీదకి నీరు తీసుకొచ్చాయి. ఆ విధంగా నీరు అనేది భూమి మీద ఏర్పడడం, భూమి చుట్టూతా ఉన్నటువంటి -200 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉండేటువంటి వాతావరణం భూమి మీద ఉన్నటువంటి ఉష్ణాన తాపాన్ని మొత్తం కూడా చల్లార్చింది. భూమి లోపల ఇప్పుడు అగ్ని మండుతా ఉంది. దాన్ని బడబాగ్నిగా మనం చెప్తా ఉన్నాం. ఈ నీరు ఏదైతే ఉందో ఉల్కల నుంచి వచ్చినటువంటి నీరు భూమి మీద అతిగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఆ వేడిని తగ్గించి ఒక నదుల సముద్రాలుగా ఉన్నప్పుడు మళ్ళీ సూర్యుడి యొక్క వేడి ఏదైతే ఉందో ఆ వేడి నుండి మళ్ళీ నీరు ఆవిరిగా మారి మేఘాలుగా వర్షాలుగా పడడం అనేది జరుగుతూ ఈ భూమి మీద నీరు, అదేవిధంగా వేడి అగ్ని, వాయువు, ఆకాశము పంచమహాభూతాలు ఏర్పడ్డాయి. అది మాత్రమే కాకుండా ఈ ఉల్కల నుంచి మనకి ఆ నీరుతో పాటుగా ఎమినో యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా వచ్చాయి. దానివల్ల ప్రాణి అనేది ఏర్పడడం అనేది జరిగిందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు మనకి చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా ఒక జ్ఞానేంద్రియం కలిగినటువంటి ప్రాణం నుండి 5 జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి మానవాళి వరకు మనందరం కూడా ఈ పంచభూతములతో వాటి యొక్క సముదాయంతో మనందరం కూడా ఏర్పడిన వారమే. ఈ విధంగా మనకి పంచభూతాల నుండి ఆవిర్భావం జరిగి ఈ పంచభూతాల్లో మన భూమి మీద చక్కగా ఒక వాతావరణంలో ఉండడం వల్ల
ఈ భూమి మీద చక్కటి జీవజాలం అంతా కూడా మన ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మనం పొందుతా ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం ఏంటో ఒక రకంగా మనకి ఈ సోలార్ సిస్టమ్ లో భూమి మధ్యగా ఉండడం వల్ల, సూర్యుడికి అతి దగ్గరగా కాకుండా అతి దూరంగా కాకుండా ఉండడం వల్ల దీన్ని ఎబిటబుల్ జోన్ అని చెప్పి అంటారు సైన్స్ లో. అంటే ఇక్కడ చక్కగా జీవించడానికి అనుగుణంగా వాతావరణం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమతుల్యమైనటువంటి వాతావరణంలో జీవరాశులన్నీ ఉండడానికి అనుకూలంగా ప్రకృతి ఈ విధంగా చక్కటి ఒక అమరికని మనందరి కోసం ఏర్పాటు చేసింది. ప్రాణి రావడానికి, ప్రాణులు మారడానికి ప్రకృతి, పంచభూతాలు అనగా అదే ప్రకృతి ఒక చక్కటి వాతావరణాన్ని, ఒక అట్మాస్ఫియర్ ని మనకు కలిగించింది. అయితే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలని మనం ఎట్లా చూస్తున్నామంటే, మనందరం కూడా ఇందాక నేను చెప్పుకున్నప్పుడు వాడుక మామూలుగా పరిధిగా కొంతవరకు మాత్రమే కొంత జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాము. కానీ వాస్తవానికి ఈ పంచభూతాలు కనుక గమనిస్తే, ఆకాశం మనకు కనిపించే ఆకాశాన్ని భూతాకాశంగా చెప్తా ఉంటారు. అదే విధంగా ఈ సమస్త విశ్వాన్ని మొత్తం అంతా కూడా నిండి ఉన్నప్పుడు దీన్ని మహాకాశంగా చెప్తున్నారు. ఇదే ఆకాశం మనలో ఉన్నప్పుడు దీన్ని చిదాకాశంగా చెప్పబడతా ఉంది. అదేవిధంగా వాయువుని తీసుకుంటే గనక ఈ వాయువు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన వాయువులుగా, అదే ప్రాణులుగా కూడా, ప్రాణంగా కూడా దాన్ని చెప్తా ఉన్నారు. ఈ వాయువుకి భూమికి మనకి 200 కిలోమీటర్ల ఉపరితలం వరకు 200 కిలోమీటర్ల ఉపరితలం వరకు ఈ వాయువు అనేది ఆవరించి ఉన్నది. ఈ వాయువుని, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనందరికీ తెలుసు. ఇక అగ్ని మన శరీరంలో ఉన్నప్పుడు దీన్ని జఠరాగ్ని గాను, ఇదే అగ్ని యజ్ఞయాగాదులో ఉన్నప్పుడు నచికేత అగ్ని గాను, అడవులలో దావాలనంగాను, భూమి కేంద్రంలో ఉన్నప్పుడు దీన్ని బడబాగ్ని గాను అగ్ని వివిధ రూపాల్లో ఉంటా ఉంది. నీరు మనందరికీ తెలుసు, ఆకాశంలో, మేఘాలలో, వర్షంగా, సముద్రాల, నదుల్లో, చెరువుల్లో పలు రకాలుగా నీరు ఉండడం మనందరికీ తెలుసు. ఇదే నీరు ద్రవ పదార్థంగా మన శరీరంలో కూడా ఉంది. ఇక భూమి ఘన పదార్థంగా, మన శరీరం అంతా ఏదైతే ఉందో, ఈ శరీరం అంతటా ఉన్నటువంటి ఘన పదార్థాన్ని భూమి యొక్క అంశతో ఏర్పడిందని చెప్తున్నారు. అందుకనే మన శరీరాన్ని పంచభౌతికమైనటువంటి దేహము అని చెప్పి అంటారు. అంటే మన శరీరం ఏదైతే ఉందో ఇది పంచభూతముల యొక్క సముదాయంతో ఏర్పడింది. ఇందా నేను చెప్పినట్టుగా భూమి మన శరీరంలో ఉన్నటువంటి ఘన పదార్థం అంతా కూడా తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు, చర్మం కావచ్చు, లోపల ఉన్నటువంటి కండరాలు, మాంసం కావచ్చు, ఎముకలు, నరాలు, ఇవన్నీ కూడా ఘనమైనటువంటి ఇన్ని కూడా అవయవాలు, ఇవన్నీ కూడా భూమి యొక్క అంశతో ఏర్పడితే, లోపల ఉన్నటువంటి శ్లేషము, మూత్రము, రక్తము, ద్రవ పదార్థం అంతా కూడా నీటి యొక్క అంశతో, లోపల ఉన్నటువంటి వేడి అగ్ని యొక్క అంశతో, ఉన్నటువంటి వాయువు ఏదైతే ఉందో ఈ వాయువు యొక్క అంశతో, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ ప్రాణశక్తి ఆకాశం యొక్క అంశతో ఏర్పడినది. ఈ విధంగా ఈ పంచభూతాలు మన శరీరం లోపల కూడా కంప్లీట్ గా అమరి ఉన్నాయి. ఏ విధంగా అయితే బాహ్యంలో ప్రకృతి మొత్తం కూడా పంచభూతాలతో ఎలాగైతే నిండి ఉన్నదో, మన శరీరం కూడా కంప్లీట్ గా కూడా పంచభూతాలతోనే ఏర్పడి ఉన్నది. ఇంకా మన శరీరంలో మనకి ఈ పంచభూతాలతో సామరస్యత ఎందుకో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కేవలం ఈ విధంగా శరీరంలో ఏర్పడడం మాత్రమే కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు కూడా పంచభూతముల యొక్క సముదాయంతోనే వాటి యొక్క అంశతో ఏర్పడినవే. విశ్వంలో, విశ్వకాంతంలో ఆకాశం నుంచి శబ్దము, ఆకాశం నుంచి స్పర్శ, వాయువు నుంచి శబ్దము, అగ్ని నుంచి వేడి దృశ్యము, ద్రవము నుండి రుచి, ఘన పదార్థం నుండి వాసన అనేటువంటి తన్మాత్రలు ఏర్పడినట్లుగా మన శరీరంలో చర్మం నుంచి స్పర్శ, ఈ చర్మం అనేది భూమి యొక్క అంశతో ఏర్పడింది. నాలుక నుంచి ఈ చర్మం అనేది ఆకాశం యొక్క అంశతో ఏర్పడింది. నాలుక నుంచి రుచి అనేటువంటి తత్వం ఏర్పడింది, ఇది మనకి నీటి నుంచి ఏర్పడింది. ముక్కు నుంచి వాసన అనేటువంటి అనుభూతి మనం పొందుతాము, ఇది భూమి నుంచి ఏర్పడింది. కంటి నుంచి దృష్టి అనేటువంటిది ఏర్పడింది, ఇది అగ్నితత్వం నుంచి.
చెవుల ద్వారా మనం వినికిడి జ్ఞానాన్ని పొందుతా ఉన్నాం. ఇది వాయుతత్వం నుంచి మనం లభించింది. ఈ విధంగా పంచమహాభూతాలు పంచ జ్ఞానేంద్రియాలుగా మారి వాటి యొక్క అనుభూతుల్ని మనం ఇంద్రియాలుగా మారి వాటితో మన జీవన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి పంచేంద్రియాలతో కూడా నడిపిస్తున్నటువంటిది ఈ పంచమహాభూతాలే. అదేవిధంగా యోగ ప్రక్రియ పరంగా, యోగ శాస్త్ర పరంగా చూసుకుంటే మన శరీరంలో అతి విలువైనటువంటి ముఖ్యమైనటువంటి 3 నాడులు ఇడ, పింగళ, సుషుమ్న. ఈ వెన్నుపూసలో ఏర్పడినటువంటి 5 చక్రాలు ఆజ్ఞ శాస్త్రాలలో మీరు గమనించుకుంటే ఈ వెన్నుపూసలోని 5 చక్రాలు కూడా పంచభూతాలతో ముడిపడి ఉన్నవే. మూలాధారం అనేది భూమికి సంబంధించింది. స్వాదిష్టానం జలతత్వానికి సంబంధించింది. మణిపూరకం అగ్నితత్వానికి సంబంధించింది. అనాహతం వాయుతత్వానికి సంబంధించింది. విశుద్ధి ఆకాశానికి సంబంధించింది. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే గనక ఈ షట్చక్రాలలో కూడా ఈ పంచభూతాలు ఏర్పడి ఉండడం అనేది గమనార్హం. అంటే కంప్లీట్ గా మన జీవనం అనేది పంచభూతాలతోనే ముడిపడి ఉన్నది. ఇక మన శరీరాన్ని తీసుకుంటే ఈ శరీరం పోషణ లభించేది ఏంటండి? ప్రాణం. ఈ శరీరం కదలాలంటే, మనకి నడవాలంటే పోషణ జరగాలి. దానికి ప్రాణశక్తి కావాలి. ఈ ప్రాణం లభించేది ఎక్కడి నుంచి అంటే అది కూడా మనకి భూమి నుంచి ఆహారం ద్వారా మనకి లభిస్తా ఉంది. ఈ ఆహారం అనేది మన లోపలి సప్తధాతులుగా మారి ప్రాణశక్తిగా మారుతా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ భూమి నుంచి మన మనుగడ అనేది సాగుతుంది. నీరుని మనం తీసుకోవడం, మనం ఉపయోగించుకోవడం జీవితంలో పలు రకాలుగా ఉపయోగించుకుంటా ఉన్నాం. నీరు లేకపోతే మన యొక్క తీసుకున్న ఆహారం అనేది డైజెషన్ కలగదు. నీరు అనేది మనకి చాలా ప్రధానమైనటువంటి. ఈ భూమి మీద 72% నీరు ఉన్నది. అలాగే మన శరీరంలో కూడా ద్రవ పదార్థం అనేది నీరు యొక్క తత్వంగా ఉంది. ఈ నీరుని కూడా మనం తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా నీరు యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు. అగ్ని ఏదైతే ఉందో, తీసుకున్న ఆహారం అనేది అరుగుదలకి అగ్ని అనేది లేకుండా ఉండట్లే గనక తీసుకున్న ఆహారం డైజెషన్ అనేది కలగదు. కాబట్టి అది జీర్ణం అవ్వాలంటే కూడా మనకి అగ్నితత్వం అనేది కావాలి. కాబట్టి ఇక్కడ అగ్నితత్వం అనేది తప్పనిసరిగా మనకి ఎంతో సహకరిస్తూ ఉంది. అదేవిధంగా ఆ ప్రాణశక్తిగా మారి ఆ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించడానికి వాయుతత్వం అనేది కూడా మనకు కావాలి. ఈ వాయుతత్వం మన శరీరంలో పంచవాయువులుగా ఉన్నదని చెప్తారు. వాస్తవంగా ఏంటంటే పంచ ప్రాణాలు పంచవాయువులు అంటారు. పంచ ప్రాణం అన్నప్పుడు ప్రాణవాయువు అని చెప్పి వాడుకునేది మనందరికీ తెలిసిందే. వాస్తవంగా శాస్త్రంలో మనకి 10 ప్రాణాలు ఉన్నాయని చెప్తారు. కానీ ముఖ్యంగా వాటిలో ఒక 5 గురించే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వాటిలో ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపాన ఈ 5 కూడా పంచ ప్రాణాలుగా, పంచ ప్రాణవాయువులుగా చెప్పబడతా ఉన్నాయి. ఈ దీనిలో ప్రాణవాయువు అనేది మన హృదయానికి దగ్గరగా ఉంటుంది. అంటే మన రెస్పిరేషన్ని, హార్ట్ని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఈ ప్రాణవాయువు. మన లంగ్స్ని కానివ్వండి, హార్ట్ని కానివ్వండి చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నది ఈ ప్రాణవాయువు. ఈ అపాన వాయువు అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో, వేస్టేజ్ అనేది దాన్ని బయటికి పంపించే అపాన వాయువు. అంటే మలమూత్ర విసర్జనలో కానివ్వండి, లోపల పేరుకున్నటువంటి చెడు వాయువు ఏదన్నా కూడా దాన్ని బయటికి అపాన వాయువు ద్వారా మనం బయటికి పంపిస్తూ ఉంటాం. ఈ అపాన వాయువు అనేది గ్యాస్ట్రిక్ ట్రబుల్గా చాలా మంది వాడుకలో చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా సమాన వాయువు అనేది ఏంటంటే ఇది పొట్ట దగ్గర ఉంటుందన్నమాట. ఈ పొట్ట దగ్గర ఉన్నప్పుడు ఇది నాభిని ఎక్కువగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా ఇది రెగ్యులేటర్ లాంటిదని చెప్తారు. ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి వాయువుల్లో కానీ ప్రాణంలో హెచ్చుతగ్గులన్నింటినీ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి అతి ముఖ్యమైనటువంటిదిగా ఇది కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని సమాన వాయువు అంటారు. ఇది మన బాడీలో ఉన్న లివర్, స్ప్లీను, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటన్నిటిలో కూడా చక్కగా ప్రసారాల్లో అవుతూ జీర్ణక్రియన్నింటిని కూడా చక్కగా చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సమాన వాయువు అనేది ఈ విధంగా మనకి సహకరిస్తూ ఉంది. అలాగే ఉదాన వాయువు అనేది ఏంటంటే మన గొంతు నుంచి పైభాగంలో ఉండేటువంటి దాన్ని ఉదాన వాయువు అని చెప్పి అంటారు. ఈ గొంతు నుంచి పైన అంటే తల, మన బెదడు,
అట్లాగే 5 సెన్స్ ఆర్గాన్స్‌ని గూడా కంట్రోల్ చేసేది కాళ్ళు, చేతులను కూడా ఈ ఉదాన వాయువు అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుందని చెప్తుంటారు. అదే ఇంకా వ్యాన అనేదేంటంటే కంప్లీట్ బాడీ అంతా గూడా తిరుగుతూ ఉంటుందనమాట. అంటే కంప్లీట్ శరీరం అంతా గూడా ఇది సరఫరా అవుతూ ఉంటుంది. ఒక రకంగా ఇది రక్త ప్రసారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని వ్యాన వాయువు అని చెప్పంటారు. చూడండి మన శరీరంలో ఉన్నటువంటి ఈ వాయువులు ఎంత అద్భుతంగా మన శరీరాన్ని నడిపిస్తున్నాయో ఆలోచించండి. అదే విధంగా ఇంకొక 5 వాయువులొచ్చేసరికి నాగ, కూర్మ, క్రగడ, దేవదత్త, ధనుంజయ అని చెప్పి అంటారనమాట. దీనిలో వాగ్ద్వారే నాగః అంటే మన నోటి ద్వారా మాట్లాడేటప్పుడు కొంత వాయువు అనేది బయటకు వెళుతా ఉంటుంది. పదాలు కదిలిస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఆ వాయువు ద్వారా వెళుతున్న దాన్ని నాగః అని చెప్పన్నారు. కూర్మ ఉన్మదనే స్థితః అన్నారు. అంటే కనురెప్పలు ఆడించేప్పుడు కూడా కొంత ఈ వాయువు అనేది మనకి ప్రాణవాయువు అనేది పనిచేస్తుంది. ఈ కనురెప్పలు ఆడించడానికి. దాన్ని కూడా కూర్మ అనేటువంటి వాయువు సహకరిస్తుంది అన్నారు. అదే విధంగా క్రకరాక్ష క్షతవ్యయ అన్నారు. అంటే తుమ్మడం, దగ్గడం ఇటువంటివి జరిగినప్పుడు కొంత వాయువు అనేది బయటికి వెళ్ళిపోతా ఉంటుంది. దాన్ని క్రగడ అని చెప్పి అన్నారనమాట. దేవదత్త అన్నప్పుడు మనం ఆవలిస్తున్నప్పుడు వచ్చేటువంటి వాయువుని దేవదత్త అని చెప్పి అన్నారు. అదే విధంగా నజహతి మృతం నాసి సర్వవ్యాపి ధనంజయ అన్నారనమాట. అంటే చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలో కొంత ప్రాణం అనేది ఉంటుంది. దాన్ని ఆ వాయువు అనేది ఉంటుంది. దాన్ని ధనంజయ అని చెప్పి అంటారనమాట. ఈ విధంగా ఈ ఐదిటిని కూడా పంచ వాయువులు ముందు చెప్పుకున్న 5 కలిపి దశ ప్రాణాలు అని చెప్పి అంటారనమాట మనకి. అంటే పంచ ప్రాణాలు ఎవరైనా మనకి బాగా ఆత్మీయంగా ఉంటే నా పంచ ప్రాణాలు లేకపోతే వీడు నా ఆరో ప్రాణం అని చెప్పి వాడుతూ ఉంటాం వాడుక భాషలో. కానీ వాస్తవంగా ఉన్నటువంటి ఈ పంచ ప్రాణాలన్నీ కూడా ఈ మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా పంచభూతాల యొక్క సముదాయమే. ఈ పంచభూతాలతో మనం చాలా మంది ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. యోగ శాస్త్రంలో ఈ పంచభూతాల ద్వారా సిద్ధులు అనేవి కూడా లభించడం అనేది ఎన్నో రహస్యాలుగా మన పూర్వీకులు వాటిని తెలియపరిచారు. భూమి నుంచి కొన్ని సిద్ధులు భూమి మీద పట్టు సాధించినప్పుడు అదేవిధంగా అంటే వారు భూమిలో ఉన్న రహస్యాలు తెలుసుకోగలుగుతారు. కొంతమంది మనం చూస్తుంటాం ఎక్కడ నీరు పడాలంటే గనక బోర్లు అట్లాగా వాళ్ళకు విద్య ద్వారా తెలుసుకుంటా ఉంటారు. పలానా చోట నీరుందని ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడకుండా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారనమాట. అది మాత్రమే కాకుండా ఎన్నో సిద్ధులు వాసనకి సంబంధించిన సిద్ధులు ఎన్నో వస్తుంటాయి. ఈ భూమి మీద సిద్ధి సాధించినప్పుడు నీరు ద్వారా పొందేటువంటి సిద్ధిని బాడీ ఎక్కడి నుంచి అయినా సరే నీరుని బయటికి తీసుకురావడం, నీరులోకి వెళ్ళినా కూడా నీటిలో నదిలో సముద్రాలు వెళ్ళినా కూడా వారికి నీరు హాని చేయకపోవడం అనేది సామర్థ్యత బాగా ఏర్పడినప్పుడు వాటి నుంచి పొందేటువంటి సిద్ధి ద్వారా పొందుతుంటాం. కొంతమంది యోగులు ఈ రోజుల్లో కూడా అగ్నిలోకి వెళ్ళి ఏమాత్రం కూడా ఒళ్ళు కాలకుండా బయటకు వస్తున్నారు. ఆ విధంగా అగ్ని మీద పట్టు సాధించినప్పుడు కలిగేటువంటి సిద్ధది. వాయు ద్వారా ఆకాశంలోకి పైకి ఎగరడం, వాయు గమనం అంటే వాయులో ప్రయాణం చేయడం, శరీరంలో బరువును పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇవంతా కూడా వాయువు ద్వారా పొందొచ్చు. వాయు సిద్ధి ద్వారా ఆకాశం ద్వారా సూక్ష్మ శరీరులై అదృశ్యమైపోయి ఒక చోట నుంచి మరొక చోటకి ప్రత్యక్షం అవడం అనేది ఈ ఆకాశం ద్వారా మనం ఎన్నో రకాలైనటువంటి సిద్ధుల్ని మన పూర్వీకులు యోగం ద్వారా పంచభూతాల మీద పట్టు సాధించి సిద్ధులు పొందారు. ఇదే విధంగా మన మహర్షులు మన పెద్దలు ఈ పంచభూతాలతో మనకి సామరస్యత అనేది చాలా అవసరమని గుర్తించి ఉదాహరణకి వినాయకుడి పూజ చేస్తున్నప్పుడు వినాయక చవితి నాడు మనం చేసేటువంటి పూజలో పంచభూతాల యొక్క సామరస్యతను పెంపొందింప చేసుకోవడమే, వాటిని ఆరాధించడమే. అదేవిధంగా భూమిని పూజించడం, భూమాత అని మనం పిలవడం, నదుల్ని పుణ్యనదులుగా భావించి వాటిని పూజించడం, అదేవిధంగా అగ్నిని కూడా అగ్నిదేవుడని, వాయుదేవుడని, ఆకాశాన్ని కూడా మనం ఆరాధిస్తున్నాం. ఈ విధంగా పంచభూతాలని మనం ప్రార్థించడం అనేది మన పూర్వీకులు మనకి ఎప్పుడో తెలియపరిచారు. కాబట్టి మనందరం కూడా ఈ పంచభూతాల యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని తెలుసుకోవాలి. వీటి ఆవిర్భావం వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మన పూజ్య గురుదేవులు తత్వజ్ఞాని శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారు వారి 35వ సంవత్సరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పనిచేస్తున్నప్పుడు కొంత సమయం ఖాళీగా ఉన్నప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి పార్క్ లో కూర్చొని వారు ఒంటరిగా మనస్సుని ప్రశాంతత పరుచుకొని
ఈ పంచభూతాల యొక్క ఆవిర్భావం గురించి, వాటి యొక్క రహస్యాల గురించి తెలుసుకున్నారు. అవి ఏ విధంగా ఆవిర్భావం పొందాయి, ఏ విధంగా ఆవిర్భవించాయి అన్నటువంటి వారి యొక్క అనుభూతిలోకి తెచ్చుకొని, వారు చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. ప్రతి ఒక్కరము కూడా మనం పంచభూతాలతో సామరస్యత అనేది మనం పెంపొందం చేసుకోవాలి. వాటిని సద్వినియోగపరుచుకోవాలి. దుర్వినియోగపరుచుకోకూడదు. మన ప్రాచీనంలో మన మహర్షులు ఉదయం నిద్ర లేసినప్పుడు భూమికి దండం పెట్టడం దగ్గర నుంచి పంచభూతాలని గౌరవించడం అనేది మనకు నేర్పారు. మన మహర్షి గారు ఈ పంచభూతాలతో సామరస్యత ఏర్పడడానికి పంచభూతాల మీద ఒక ధ్యానాన్ని మనకు అందించారు. ఈ ధ్యానంతో పాటు నవగ్రహాల మీద కలిపి మనం పంచభూత నవగ్రహ తపస్సు ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి మనందరం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా మాత్రమే కాకుండా పంచభూతాల మీద వాటితో మనం మనస్సుని అనుసంధానం చేసి ఆ పంచభూతముల యొక్క రహస్యాల్ని వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవచ్చు. మన ధ్యానంలో ఒక మాట వాడుతూ ఉంటాం, వాటి యొక్క తత్వాన్ని, రహస్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, అవగాహన చేసుకుంటున్నాం అని. సో ఎప్పుడైతే మనస్సుని వాటి మీదకి ప్రసరణ చేస్తుంటామో ఆటోమేటిక్ గా వాటి యొక్క తత్వం అనేది మనకి అవగాహనలోకి వస్తుంటుంది. ఈ విధంగా ఉదాహరణకి భూమి మీద మనస్సుని అనుసంధానం చేసినప్పుడు, భూమితో మనస్సుని సమన్వయపరిచినప్పుడు, సంయమనం పొందినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సహనము, సర్దుబాటు ఇవన్నీ కూడా మన మనసుకు కూడా అలవాడుతూ ఉంటాయి. ఉదాహరణకి మన మనస్సుని దేని మీదైనా ప్రభావం చేసినప్పుడు ఆ యొక్క మనస్సు ఏ విధంగా అయితే అనుభూతిని పొందుతూ ఉంటుందో, ఉదాహరణకు ఒక మామిడి పండు గురించి ఎక్కువగా ఆలోచించాం అనుకోండి, మామిడి పండుగకి సంబంధించినటువంటి లాలాజలం మీద మనసుకి కలుగుతున్నట్టు ఊరినట్టుగా ఆ మనస్సు ఎప్పుడైతే అట్లా వెళుతుందో ఈ పంచభూతాల మీద వాటితో మనకి సామరస్యత అనేది పెరుగుతూ ఉంటుంది. వాటిలో మనస్సుని లయం చేస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని మనం గౌరవిస్తూ మన జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ధ్యానం అన్నప్పుడు కేవలం మన మనసుని ధ్యాన కేంద్రాల్లో పెట్టడమే కాకుండా ప్రకృతితో మనసు అనుసంధానం చేయాలి. ఈ పంచభూతాల యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని మనం అంటే జీవనంలో కూడా వాడుకునేటప్పుడు చక్కగా ఉపయోగించుకోవడం, దాన్ని దుర్వినియోగపరచుకోకుండా, నీరుని వాటిని దుర్వినియోగపరచకుండా, అగ్నిని కానివ్వండి, వాయువుని కానీ, ఆకాశాన్ని కానీ వీటిని దుర్వినియోగపరచకుండా వాటికి చక్కగా గౌరవిస్తూ మనస్సుని ప్రశాంతంగా వాటితో లయం చేసుకున్నట్లయితే ఆ పంచభూతాలతో మనకి సామరస్యత అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనిషి పంచభూతాలకి విరుద్ధంగా తన యొక్క జీవనాన్ని ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడో, ఆ పంచభూతాలు ప్రళయంగా మారినప్పుడు ఏ విధంగా ఉంది, భూమి కంపించినప్పుడు, భూకంపం ఏర్పడినప్పుడు ఏమవుతుంది, నీరు సునామీలా విరుచుకుపడినప్పుడు ఏమవుతా ఉంది, అగ్ని పర్వతాలు పేలితే ఏమవుతుంది, వాయువు ఆడకపోతే ఏమవుతుంది. ఈ విధంగా మన పంచభూతాల్లో ఏ ఒక్క భూతం నుంచి కూడా మనం విడవడిలేము. కాబట్టి వాటన్నిటితో మన యొక్క సామరస్యతను పెంపొందింపజేసుకొని చక్కటి జీవనాన్ని మనం పొందాలి. మన యొక్క యోగంగా వాటితో ముందుకు ప్రయాణం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మహర్షి గారు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ధ్యానం, వారు అందించినటువంటి సాధన, వీటన్నిటిని కూడా మనకి సులభతర వ్యాయామాలుగా, అట్లాగే కాయకల్ప యోగము, సులభతర కుండలి యోగము, కర్మయోగం ఇవన్నీ కూడా మన ధ్యాన కేంద్రాల్లో మనకు అందిస్తూ ఉన్నారు ఫౌండేషన్ కోర్సెస్ రూపంలో. అదేవిధంగా ఈ కోర్సుల్ని తమిళంలో, ఇంగ్లీష్లో మన WCSC అలియార్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆన్లైన్ ద్వారా. చక్కటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మనందరం కూడా ఈ పంచభూతాలతో చక్కటి సామరస్యతను ఏర్పరచుకొని మనందరి జీవనాన్ని అద్భుతంగా మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క సబ్జెక్ట్ని ఇక్కడితో నేను కంప్లీట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి WCSC ప్రెసిడెంట్ SKM పద్మశ్రీ SKM మైలానందన్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ అరుణనిధి శ్రీ కోట అరుణబాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరుణనిధి వంజామూర్తి గారికి, APSDC IT డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరికీ, అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వేదాంతరియం வாழ்க வளமுடன். సుఖినో భవంతు ప్రసాద్ గారు, ధన్యవాదములు. ఇప్పుడు మనం ప్రసాద్ గారిని దీవిద్దామండి. అందరూ తురిలాగా ఉండండి. ప్రసాద్ గారిని దీవించే ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్. మన జూమ్ లో జరిగే క్లాసెస్ అన్ని కూడా, సబ్జెక్ట్స్ అన్ని మనకి యూట్యూబ్ లో వస్తున్నాయండి.
అవి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతున్నాయి. వీటిని మనం మన గ్రూప్స్ లో ఉండే వారందరికీ కూడా పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇవి వీళ్ళకే కాకుండా మన ఫ్రెండ్స్ కి, రిలేషన్స్ కి, వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇవి సబ్స్క్రైబ్ చేసుకుని మనం యూట్యూబ్ లో వాళ్ళందరికీ పంపించినట్లయితే వారందరికీ కూడా మన వేదాద్రి మహర్షి యొక్క సింప్లిఫైడ్ కుండన్ యోగా సిస్టమ్ అంతా కూడా, ఈ ఫిలాసఫీ అంతా కూడా మనం వాళ్ళందరికీ అందించిన వాళ్ళం అవుతాము. ఈ విషయాలు వాళ్ళందరూ తెలుసుకోవడమే కాకుండా వాళ్ళందరూ కూడా సాధన చేయటానికి, ఎన్నో విషయాలు తెలుసుకొని సన్మార్గంలో నడవటానికి, జ్ఞానంతో ఉండటానికి మన ముందు సేవగా చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి యూట్యూబ్ లో మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఈ విషయాలని మీరందరూ కూడా అందరికీ ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెకినో భవంతు. ఇప్పుడు మనం ప్రసాద్ గారిని బ్లెస్ చేద్దామండి. ప్రొఫెసర్ ప్రసాద్ గారు సెకినో భవంతు. ప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ సెకినో భవంతు. ప్రసాద్ గారు వారి సేవ, వారి ఆరోగ్యము సెకినో భవంతు. ఈ రోజు ఈ జూమ్ లో పాల్గొన్న సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సెకినో భవంతు. ఏపీ ఎస్టీసీ ఐటీ డిపార్ట్మెంట్ వారు ఫ్యామిలీ మెంబర్స్ సెకినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். గురు வாழ்க, గురువే తునే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. సెకినో భవంతు. రేపు మార్నింగ్ 7 o'clock కి కలుద్దామండి. సెకినో భవంతు.